ఇవాళ బంగారం గురించి చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. రేటు ఎక్కువగా ఉన్నా మనం బంగారం ఎందుకు కొంటాం? రోజు రోజుకి బంగారం విలువ ఖచ్చితంగా పెరుగుతుంది అని మనకు తెలుసు కాబట్టి బంగారం కొనడం అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావిస్తాం కాబట్టి కదా. నేను ఇంకో రకమైన బంగారం గురించి చెప్తాను. అవే పజిల్స్, బొమ్మలు, కథల పుస్తకాలు. రోజులు గడిచే కొద్దీ బంగారం మనకి డబ్బు రూపంలో రాబడి తెస్తుంది. కానీ నేను చెప్పిన ఈ రెండో రకం బంగారం ఉంది చూశారు, ఇట్స్ ఈవెన్ మోర్ వాల్యుబుల్. ఆ డబ్బును సంపాదించడానికి కావాల్సిన తెలివిని, శక్తిని, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావాల్సిన ఫౌండేషనల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని పిల్లల్లో పెంపొందించుతాయి. 10 గ్రాముల బంగారం ₹1,00,000 దాటినా కానీ కొనాలనుకుంటున్నాము. కానీ ఒక ₹150 పుస్తకం కాస్ట్లీగా కనపడుతోంది. ఒక మంచి పజిల్ లేదా బోర్డ్ గేమ్ ₹1,000 అని కనబడగానే అమ్మో అనిపిస్తుంది. వాటిని మన షాపింగ్ లిస్ట్లో వెనక్కి తోసేస్తున్నాము. ఇదిగో ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎలక్ట్రానిక్స్ కిట్ని 3-4 ఏళ్ల క్రితం మా పెద్దోడి కోసం కొన్నాము. వాడు దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశాడు. తర్వాత వాయువు కూడా మొదలుపెట్టాడు. వాడితో పాటు మా ఆవిడ కూడా ఆడేది. సుమారు సంవత్సరం గడిచేసరికి దాని రిజల్ట్ ఎలా ఉందో చూడండి. నిన్న సాయంత్రం వాయువు ఒక్కడే ఆడుతున్నాడు. నాన్న, ఇందులో హ్యాపీ బర్త్డే మ్యూజిక్ వచ్చేలాగా కనెక్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ నేను HAPPY అని ఇక్కడ వెతుకుతుంటే నాకు కనబడట్లేదు అని నా హెల్ప్ కోసం అడిగాడు. నాకెంత మంచిగా అనిపించిందో. ఇప్పుడిప్పుడే స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నాడు. ఆ నేర్చుకున్న స్పెల్లింగ్ ఎక్కడుందో ఇండెక్స్లో వెతుకుతున్నాడు. తర్వాత నేను వెళ్ళి చూపించాను. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ సర్క్యూట్ని కరెక్ట్గా కట్టాడు. ఇక మెల్లగా వేరే సర్క్యూట్స్ బొమ్మల్లో చూసి కట్టడం మొదలుపెట్టాడు. సో అమ్మ నాన్నలు, బంగారంలో ఇన్వెస్ట్ చేయండి, కానీ దానితో పాటు మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే బొమ్మలు, పుస్తకాల మీద కూడా మర్చిపోకుండా ఇన్వెస్ట్ చేయండి.